హాయ్! ఈరోజు పొదరిల్లు సీరియల్‌లో స్టోరీ విషయానికి వస్తే ఇంకా చక్రి కేశవ వచ్చేసి మ్యారేజ్ బ్రోకర్‌తో మాట్లాడుతుంటారు. నాకు పెళ్లయిపోయింది. అలాగే కేశవ ఉన్నాడు. కేశవ కూడా ఇప్పుడు అమ్మాయి రెడీగా ఉంది. ఇంకా మాధవ అన్నయ్యకి పెళ్లి కావాలా, ఎలా అయినా చూడండి అని చెప్పేసి మ్యారేజ్ బ్రోకర్‌తో మాట్లాడుతుంటారు. సరే అనేసి మ్యారేజ్ బ్రోకర్ అయితే వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడే అక్కడికి శైలజ వాళ్ళ అన్న అయితే వస్తాడనమాట. ఇంకా చక్రి అతన్ని చూసి ఓ తమ్ముడు బావమరిది అని పిలుస్తాడు. ఇంకా సురేష్ అక్కడికి వచ్చి నన్ను అలా పిలవద్దు అని చెప్పాను కదా అంటే, ఇంకేమైనా పిలవాలా అంటే, ఒక ఆడపిల్లని వెనకాల పెట్టుకొని మీరు ఈ విధంగా రెచ్చిపోతున్నారు కదా అంటే, దాన్ని ప్రేమ అంటారు, నీకు తెలీదా అని చెప్పేసి అడుగుతాడు. కేశవ చక్రి అడిగితే నాకు తెలియదులే అంటాడనమాట సురేష్. దాన్ని ప్రేమనే అంటారు, నీకు ఎందుకు తెలిసి ఉంటుందిలే అంటే, నన్ను మాత్రం అట్లా పిలవబాక, నేను ఎట్లయినా సరే మా చెల్లెలు మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చేసేదే లేదు అని చెప్పేసి అంటాడు. దానికి కేశవ ఉండి ఏమైనా సరే మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి కేశవ కూడా అంటాడనమాట. ఇంకా సురేష్ పోత ఎట్లయినా సరే ఆ చెల్లెలికి అంటే శైలజకి వేరే సంబంధం చూసి పెళ్లి చేయాలా అని చెప్పేసి అనుకుంటా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళినాక అతని పాటికి అతను ఫోన్ చూసుకుంటా ఉంటాడు. ఇక శైలజ వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ అన్నం పెట్టమ్మా అని చెప్పేసి అడుగుతుంది. అన్నం నేను పెట్టనపా అని చెప్పేసి అనేసరికి, నేను పెట్టమ్మా, నువ్వు నీ కూతుర్ని కదమ్మా, ఎందుకు ఇలా ఉన్నావు, పెట్టు అంటుంది. నాకు కూతుళ్ళు ఎవరు లేరు, ఏ జన్మలో నువ్వు కూతురునో నువ్వు నా కూతురువో నాకు తెలీదు, నేను పెట్టను అంటుంది. ఇంకా వాళ్ళ నాన్నతో ఉండేసి, నాన్న 1000 నెంబర్కి కాల్ చేయమంటావా నాన్న అని అడుగుతుంది. ఇంకా బెదిరించుకొని మా చేత అన్నం పెట్టించుకుంటుంది. అలాగే స్టైల్గా దర్జాగా కూర్చో ఉంటుంది. అంటే అలా అమ్మ నాన్నని బెదిరించి అమ్మాయి పనులు అమ్మాయి చూసుకుంటా ఉందనమాట. వాళ్ళ అమ్ముడిని అంటుంది, ఏ కూతురైనా సరే తల్లిదండ్రులను బెదిరించి ఈ విధంగా ఉంటుందా, తల్లిదండ్రుల మీద ఎవరైనా కూతురు పోలీస్ కంప్లైంట్ ఇస్తుందంట, నేను ఇచ్చాను కదా అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళ అన్న కూడా వచ్చి అక్కడి నుంచి అని చెప్పేసి వాళ్ళ అన్న కూడా వెళ్ళిపోతాడు అనమాట. అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఉంది ఊరికి పద్దాక అని చెప్పేసి ఆయన కూడా వెళ్ళిపోతుంటాడు. ఆ విధంగా బెదిరిస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నతోటి. ఇంకా చక్రి అలాగే కన్నా వీళ్ళు పాటికి వాళ్ళు మొబైల్ చూసుకుంటా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. అక్కడికి మహాలక్ష్మి ఇంటికి వస్తుంది. అట్టా ఇట్టా చూస్తుంది వీళ్ళు ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారనమాట. అంతే, వీళ్ళందరికీ క్లాస్ పీకడానికి వస్తుంది. కన్నా ఏమో పుస్తకం పట్టుకొని లోపలేమో ఫోన్ పట్టుకొని రీల్స్ చూసుకుంటా కూర్చున్నాడు. అలాగే ఇతనేమో శైలజతో మాట్లాడుకుంటా ఉంటాడు. ఇతను చక్రి ఏమో ఫోన్లో గేమ్స్ ఆడుకుంటా కూర్చున్నాడు. వచ్చేసి ఏం చేస్తున్నాడు మీరంతా అని చెప్పేసి క్లాస్ పీకుతుంది. సారీ, క్లాస్ పీకిన తర్వాత లేదు మేము అన్నయ్యకి సంబంధం చూసాం, మేము వస్తున్నారు అని చెప్పేసి చెప్పేసరికి, ఓ అవునా అంటుంది. వాళ్ళు జాతకం ఎతకమని చెప్పినారు అని చెప్పేసి చక్రి వాళ్ళ కేసు అయితే చెప్తారనమాట. మరి ఎక్కడ జాతకం ఎతకండి అని చెప్పి అనేసరికి, ఎక్కడుందో మాకు తెలియదు అంటే, తెలీదా అని చెప్పంటే, లేదు మా నాయనకి తెలిసి ఉండాలని చెప్పేసి వాళ్ళ నాయన దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. వాళ్ళ నాయన అప్పుడే తాగాలని చెప్పి రెడీ పెట్టుకొని ఉంటాడు తాగాలనేసి. ఎక్కడ జాతకం ఎక్కడంటే, ఈ పెట్టులోనే ఉంది, నాకు తాగడానికి టైం అయింది అని చెప్పేసి అంటాడు. ఇంకా అందరు ఎతుకుతారు, ఒక మాధవ తప్ప మిగతా ముగ్గురు ఎతుకుతారు, కనపడదు అనమాట జాతకము. ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళ నాయన బయట తాగుతూ ఉంటున్నాడు కదా, ఆయన దగ్గరికి పోతుంది. శైలజ అని వస్తుంది. మహాలక్ష్మి ఆయన దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసి ఆయన తాగడానికి రెడీగా పెట్టుకున్నప్పుడు దాన్ని బాటిల్ తీసుకొని దాచిపెట్టేసి, ఇప్పుడు వెళ్ళి లోపల బాటిల్ పెట్టాను కానీ బాటిల్ ఎతుకుపోండి అని చెప్పేసి అయితే చెప్తుంది అనమాట. ఇంకా నారాయణ వచ్చేసి, అమ్మో ఈ సెకండ్తో ఎగలేకపోతున్నాము అనేసి లోపల వెతుకుతా ఉంటాడు. వెతుకుతున్నప్పుడు మొత్తం వెతకంగా దొరుకుతుంది అనమాట జాతకము. అమ్మయ్య ఫైనల్లీ దొరికింది అని చెప్పేసి అందరు జాతకాలు ఉన్నాయని చెప్పేసి జాతకాలు అయితే తీస్తుంది. ఇంకా ఆయన ముందు ఆయనకైతే ఇచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆయన తాగడానికైతే వెళ్ళిపోతాడు. ఇంకా చక్రి వచ్చేసి ఆ జాతకంలో నాకు ఎంత రాజయోగం ఉందో అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉంటాడు. చక్రి వచ్చేసి, ఇదంతా కాదు కానీ నాకు పెద్ద జాతకం మాత్రమే కావాలని చెప్పేసి పెద్ద జాతకం ఫైనల్లీ దొరికింది అని చెప్పేసి అంటుంది. కానీ పెద్దకి చెప్పరు అనమాట. ఇంట్లో వీళ్ళ పెళ్లి సంబంధాలు చూస్తున్నాము అదంతా ఏమి చెప్పరు. అప్పుడే ఆయన కూడా వస్తాడనమాట. మాధవ వచ్చిన తర్వాత మీకు మీ సంబంధాలు చూస్తున్నాము ఆయన చెప్పేసి ఆయనైతే రెడీ కూడా చేయడం అయితే జరుగుతుందనమాట. నాకు ఇష్టపడ్డం ఫస్ట్ ఆయన, నాకు వద్దంటాడు. ఇటు కాదని చెప్పేసి మహాలక్ష్మి దబాయించి నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని చెప్పనేసి ఆయనైతే ఫైనల్లీ పెళ్లి కోసం రెడీ చేస్తుంది. పెళ్లికి ఒప్పిస్తుంది కూడా వచ్చేసి. ఇంకా కన్నా అయితే రెడీ చేస్తాడు. కానీ తనకి ఇష్టం ఉండదు పెళ్ళి అంటే, అయినా తప్పదు కదా అనేసి రెడీ అవుతారనమాట. ఇంకా అమ్మాయి వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఈ అమ్మాయి చెప్పేట్టుంది అనమాట, ఎంతసేపు మనం అక్కడికి పోవడము, వాళ్ళు మన ఇల్లు చూసి పెళ్లి వద్దని చెప్పుకోవడం, ఇదంతా ఎందుకు, ఒకేసారి మన ఇంట్లో పెడితే మన ఇంటి పరిస్థితి గురించి కూడా చూస్తారు కదా, సో ఆ విధంగా పెళ్లి అయిపోతుందిలే అన్న ఉద్దేశంతో మహాలక్ష్మి బాగా ఆలోచించింది, బాధ్యతగా ఆలోచించింది మహాలక్ష్మి వచ్చి.
ఇంకా వాళ్ళు అక్కడికే వస్తారని చెప్పి ఇంకా అందరినీ బాగా రెడీ అవ్వమంటుంది. అందరు రెడీ అవుతారు. వాళ్ళ షర్ట్ బాగలేకపోయినాడు, ఆ షర్ట్ వేసుకుంటే బాగుంటుంది, ఈ షర్ట్ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక అమ్మలాగా చెప్తుంది. సరే అని చెప్పి ఇంకా పెళ్లి వాళ్ళైతే వస్తారనమాట. వాళ్ళకి బాగా జాతకాలు ఇప్పించి యమగండము ఇవన్నీ చూసుకొని వాళ్ళైతే వస్తుంటారు. అప్పుడే వాళ్ళు వచ్చిన తర్వాత అలాగే కార్లో కూర్చో ఉంటారు పెళ్లి వాళ్ళు. అప్పుడే ఇంకా మ్యారేజ్ బ్రోకర్ కూడా దిగుతాడనమాట. ఇక కేశవ్ అంటాడు, ఏంది వాళ్ళు డోర్ తీస్తే కానీ దిగుతాడు, దిగరా అట్టంటే పల్లె ఎట్టు నుంచి బొమ్మని చెప్పు అనేసరికి, కాదు వాళ్ళకి జాతకాలు పిచ్చుంది అని చెప్పేసరికి సరే అని చెప్పి ఒక కారు దిగిన తర్వాత సరే రండి రండి అంటే ఆయన బెల జోకర్ లాగా ఉన్నాడు పెళ్లి కూతురు వాళ్ళ నాయన. ఏమో వచ్చిన వాళ్ళని ఇక్కడి నుంచి దిగకుండా అటు నుంచి అట్ట ఇక్కడ కూర్చొని వాకట్లు ఆడేస్తాం అనుకుంటున్నారా అని చెప్పేసరికి, ఏమి లేట్ అయింది అని అడుగుతాడు చక్రి. ఏముంది మధ్య మధ్యలో ఆగాగా వస్తున్నాము, యమగండము వర్జము అవన్నీ చూసుకొని వస్తున్నాము అని చెప్పేసి ఆయన కూడా చెప్తాడనమాట. ఈ జాతకం ఉండేసి ఇంకా పెద్ద ఆయన అంటాడు, ఏమైనా దేవుడి దగ్గర ఏమైనా రాయించుకొని వచ్చినాడా అని చెప్పేసి పెద్ద ఆయన కూడా అనుకుంటా ఉంటాడు. కానీ అంటే అంత జాతకాలు పిచ్చింది అనమాట. ఇంకా రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. పెద్ద జాతకం అయితే చూస్తారు. చూసిన తర్వాత ఆయన ఇక్కడ ఉండడం మంచిది కాదని, ఆయన వల్ల వీళ్ళెవరు కాపురాలు కూడా చేయట్లేదని చెప్పేసి ఆ సిద్ధాంతం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. దానికి పెద్ద అయితే కోప్పడి ఇంట్లో నుంచి కోప్పడి బాధపడి ఒక లెటర్ రాసి పెట్టేసి ఇంట్లో నుంచి అయితే పెద్ద అయితే వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళాడు అనే విషయం నాకు తెలియదు, కానీ తమిళ్లో ఎవరైనా చూసుంటే వాళ్ళ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎక్కడికి పోయి ఉంటాడు అనేసి. ఆయన అయితే వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా పాపం వీళ్ళు ఎదుగుతారనుకుంటా, పాపం ఎట్టండి సరే ఇంట్లో మనిషి పోతే ఓర్చుకోలేరు కదా, ఎదుగుతారనుకుంటా. ఆయన ఈ జాతకాలు అలా అనుకుంటాం కదా, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు జాతకాలు బాగలే అని చెప్పి విడిపోతారా? నమ్మచ్చు, కానీ అన్నీ కాదు కదా, అసలు అన్నీ కూడా నిజమనేది ఉండదు కదా. అది మనమేమి దేవుళ్ళం కాదు కదా, అన్ని నిజాలు ఉండవు, కొన్ని మాత్రమే వాటిలో నిజాలు ఉంటాయి కదా. సరే ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.